అసలు నువ్వు ఇంట్లో ఉండటమే దండగనుకుంటుంటే మళ్ళీ మీ చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నావా? అయినా నా పర్మిషన్ లేకుండా నీ పోడి పెట్టడమేంటే? అదేంటత్తయ్య అలా అంటారు? బయట అసలే రోజులు బాలేవు. ఆడపిల్ల ఒకటే బయట ఉంటే బాగోదు కదా. అందుకే మన పిల్ల మన దగ్గర ఉంటే మంచిదని చెప్పి ఇక్కడ ఉండమని చెప్తున్నాను. ఎవరికే మంచిది? నువ్వేమో పొద్దున్న ఎత్తి తుర్రుని ఆఫీస్కి పోతూ, ఆవిడేమో చదువుకు పోయిద్ది. నీ మొగుడు ఆఫీస్కి, వాడు కాలేజ్కి. మీ అందరు కొండ పెట్టడానికి నేను ఆయానా? సర్లేండి అత్తయ్య గారు, ఎంతైనా ఇది మీ ఇల్లు, మీ ఇష్టం. పెద్దమ్మా, నువ్వు నెలకు 10,000 ఇస్తాను, చెల్లి నీ దగ్గర పెట్టుకో అన్నావు కదా. అదేదో హాస్టల్లోనే కట్టేసేయి. 10,000 ఇస్తున్నావు అంటే బంగారంలా చూసుకుంటారు. అమ్మో 10,000? ఓ మంచి పొచ్చీరు వస్తుంది నాకే. సరేలే, పైగా ఆడపిల్ల అంటున్నారు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఏంటి నాకు? ఇక్కడే ఉంటదిలే, పంపించండి వదిన గారు. అలాగే నెల నెల నా బ్యాంక్ అకౌంట్ లో పడిపోవాలి డబ్బులు. అమ్మో 10,000 నేను ఎక్కడ పంపాలి? నువ్వు ఊరుకుంటే పెద్దమ్మా, ఆవిడేమన్నా కూడా అని చెప్పు, నేను చూసుకుంటా. అలాగే వదిన గారు. ఏంటి అలాగే కూర్చొని పెట్టి మాట్లాడుతున్నావు? పాప మీ అన్నని పడి వచ్చింది మీ పెద్దమ్మ, లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. సరే అత్తయ్య గారు, దా పెద్దమ్మా.